ఇక బెల్లంపల్లిలో గడ్డం వినోద్ ఘన విజయం సాధించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక కొడంగల్లో కూడా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఇక మనం చూసుకున్నట్టయితే ఎప్పుడూ కార్యకర్తలతో సందడిగా ఉండే తెలంగాణ భవన్ ఇప్పుడు మోగబోయింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ అతి తక్కువ సీట్లనే గెలుపొందే దిశగా వెళ్తుంది. అయితే గతంలో పూర్తి మెజార్టీ సాధించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మోగపోవడానికి గల కారణాలేంటి? అసలు బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం ఎందుకు చెందింది? ప్రధానంగా పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసి అది ప్రజల్లోకి పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్లే ఈసారి ఇలా అయిందా? అసలుకి పూర్తి వివరాలను మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కృష్ణమూర్తి. చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ, మీరు తెలంగాణ భవన్ దగ్గర అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడానికి గల కారణాలు ఏంటి? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడానికి స్వయంకృతాపరాధం చెప్పొచ్చు. 10 ఏళ్ల పాలన పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పార్టీ గ్రహించినా అది మాకు వర్తించదు అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు వ్యవహరించడం కూడా ఒక కారణమని ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉన్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యాలయం అయితే కొంతమంది కార్యకర్తలు మాత్రం, నాయకులు ఎవరు అందుబాటులో లేరు. కార్యకర్తలు వాళ్ళైతే ఏదైతే ఎన్నికల్లో విజయం సాధిస్తే ఉత్సవాల్లో పాల్గొనాలి, విజయోత్సవాల్లో పాల్గొనాలి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంత నిరాశతోటి, నిస్పృహతోటి వారంతా ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఇప్పుడిప్పుడే వెళ్ళిపోయి సన్నద్ధంగా ఉన్నారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ప్రజలను కాకుండా కేవలం తాము చెప్పిందే వేదం, తాము అన్నదే మాట అనే విధంగా వివరించడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు. ముఖ్యంగా చూస్తూ ఉంటే 2 పర్యాయాలు 2014లో కానీ 2018లో కానీ బీఆర్ఎస్ కు భారీ మెజార్టీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడం, పేద ప్రజలను పట్టించుకోవడం, సంక్షేమ పథకాలను విస్మరించడము, కేవలం ప్రజాకర్షక పథకాలకు మాత్రమే పెద్దపీట వేయడంతో ప్రజలు తాము అనుకున్న రీతిలో పాలన సాగించట్లేదు కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి నిర్ణయానికి వచ్చినటువంటి ప్రజలు ఈసారి అంటే ఇటు ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ముందుగానే గ్రహించి అందుకు సంబంధించిన అంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో దానికి సంబంధించిన గృహలక్ష్మి పథకాన్ని, ఇట్లాంటి పథకాలను ప్రవేశపెట్టి 6 గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడము కొంత ఆ పార్టీ కలిసి వచ్చింది. బీఆర్ఎస్ ను అనూహ్యంగా దెబ్బతీస్తుంది. నిన్నటి వరకు బీఆర్ఎస్ శ్రేణులు తమకు 70 సీట్లు అంటే మొదట్లో వాళ్ళు ప్రచారం చేసినప్పుడు కానీ ఎన్నికలకు ముందు కానీ చెప్పినటువంటి విషయం అంటే ఈసారి మాకు 100 నుంచి 110 సీట్లు వస్తాయని చెప్పారు. అనేక సందర్భాల్లో రెండు మాసాల క్రితము బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సమయంలో కూడా సీఎం కేసీఆర్ అదే రకంగా చెప్పారు. తమకు 100 సీట్లకు పైబడి వస్తున్నాయి, దీంట్లో ఎటువంటి అనుమానం లేవు, సర్వేలన్నీ మాకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా టీఆర్ఎస్ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము, ప్రజలను ఆకర్షించే విధంగా 6 గ్యారంటీలను ప్రకటించి వాటిని అమలు చేస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో బలంగా కలిగించడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్టారని చెప్పేసి స్పష్టమవుతా ఉన్నది. మరోవైపు ఇటు కేసీఆర్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏ రకమైనటువంటి ప్రజలకు ఏం కావాలి, ఏమి ఇస్తే, వాళ్ళకి ఏమి చెప్తే వాళ్ళు తమ వైపు ఆకర్షితులు అవుతారు అన్న విషయాన్ని పక్కకు పెట్టి మేము చెప్పింది చేస్తాం కాబట్టి మేము చెప్పిందే వేదం అనే విధంగా ప్రజలు కేసీఆర్ వ్యవహరించడంతో కూడా కొంత బీఆర్ఎస్ కు దెబ్బతీసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తుంటే ఇప్పటి వరకు సుమారుగా 100 సీట్లతో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 30-32 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అది కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతున్నారు అన్నప్పుడు కూడా బొటాబొటీ మెజార్టీ తోటి కొంత గెలుపొందుతున్నారు. కానీ గతంలో 60,000, 40,000, 30,000, 20,000 ఈ రకంగా మెజార్టీతో ఎవరు గెలిచే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. కొన్ని చోట్ల గెలుపు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్యేలు ప్రజలతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాన్నిహిత్యము, వాళ్ళు ప్రజల్లో నిరంతరం ప్రజలతోటే ఉండడంతో కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు. మరికొంతమంది ఆ ప్రజలను విస్మరించి కేవలం తమ స్వార్థం కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యేలను చాలా మందిని ప్రజలు ఈ ఎన్నికల్లో తిరస్కరించారు. ఇందుకు కారణం ప్రధానంగా మనం గమనించినట్టయితే అధికారమే పరమావధి అనే విధంగా బీఆర్ఎస్ నేతలు కొంత ప్రయత్నం చేశారు. అదే ఇక్కడ దెబ్బతీసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ చూస్తుంటా ఉంటే పూర్తిగా ఖాళీ స్థితిలో కొంతమంది అంటే మీడియా ప్రతినిధులు, కొంతమంది కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళు అంటే 50% మీడియా ప్రతినిధులు ఉంటే 50% కార్యకర్తలు ఉన్నారు. అంటే పరిస్థితి నాయకులు ఎవరు అందుబాటులో లేరు, ఇక్కడ మాట్లాడడానికి లేరు. కనీసం వాళ్ళతోటి ఓటమి ఎందుకు జరిగింది అనే విషయాన్ని కార్యకర్తలతో షేర్ చేసుకునేందుకు కూడా ఎవరు అందుబాటులో లేకపోవడం.
అంటే సాయంత్రం 6-7 గంటలకు బీఆర్ఎస్ నాయకులు ఆ, తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఓటమి గల కారణాలు ఏంటని కొంత తెలియజేసే అవకాశం ఉన్నాయని చెప్పేసి కార్యాలయ వారిగా చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఏ నాయకులు వస్తారు ఎవరు వస్తారు అనే విషయం తెలియదు. ఎక్కడ కూడా అంటే మొత్తంగా చూస్తుంటే బీఆర్ఎస్ స్వయంకృత అపరాధంతో మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటమి పాలైందని అంటే పార్టీలు కూడా పార్టీ శ్రేణులు కూడా ఒకరి ఇక్కడ చెప్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధం అంటే కావాలని బీఆర్ఎస్ నాయకులు కేవలం కేసీఆర్ చరిష్మాను కేసీఆర్ నమ్ముకోవడమే కొంత నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు. మరోవైపు ఏంటంటే టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తెలంగాణ పైన బీఆర్ఎస్ పట్టుకోల్పోయింది. తెలంగాణకు పెటెంట్ గా ఉన్నటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయినప్పుడు తెలంగాణ పెటెంట్ తాంతగా తాను తొలగించుకున్నది. కాబట్టి ప్రజలు కూడా బీఆర్ఎస్ ని ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం లేదు కాబట్టి దేశవ్యాప్తంగా వెళ్తే వెళ్ళని దేశంలో పాలిస్తే పాలించండి కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అవసరం లేదు అనే అభిప్రాయం కూడా కొన్ని చోట్ల వచ్చారు అని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తూ ఉంటే పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత నిరుత్సాహంతో ఉన్నారు. అంటే అనూహ్యంగా ఫలితాలు అంటే ఖచ్చితంగా సర్వేలలో కొన్ని బీఆర్ఎస్ వస్తుందని చెప్పిన వ్యక్తి చాలా మనకు కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ లో అధికారంలోకి వస్తుందని చెప్పారు. కానీ ఆ కొన్నింటిని మాత్రమే బీఆర్ఎస్ ఖచ్చితంగా మేము అధికారం చేపడతాం తమకు అనుకూలంగా ఉన్న సర్వేలను తీసుకొని వాటి నిన్న వరకు ఈరోజు పొద్దున వరకు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో స్టోర్ చేస్తూ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, మరోసారి హ్యాట్రిక్ గా సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నా అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అనూహ్యంగా ఫలితం తిరగబడటంతో కొంత కార్యకర్తలు కూడా కొంత దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ఎంతకాలం పరిపాలిస్తుంది, ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తుంది, మొత్తంగా అంటే ఖజానా ఖాళీ అనే నేపథ్యంలో అప్పుల రాష్ట్రంగా మిగిలిన నేపథ్యంలో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబోతుందన్న అంశం మీద కొంత చర్చ అయితే మొదలుపెట్టారు. అయితే బీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ దూకుడు చాలా వ్యత్యాసంగా ఉండడం కూడా మరో కారణం. బీఆర్ఎస్ ఓటమి కారణం కాంగ్రెస్ దూకుడును సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడము. కాంగ్రెస్ నుంచి జాతీయ స్థాయి నాయకులు చాలా మంది ఇక్కడే ముఖం వేసి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా వాళ్ళు కాంగ్రెస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ బేరీజు వేస్తూ తప్పప్పులను ఎక్కడికక్కడ సవరించుకుంటూ వెళ్లారు. మొన్నటి వరకు కాంగ్రెస్ తో కలహాల కుంపటి ఉన్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో నేతలందరూ ఏకమై కలిసికట్టుగా పనిచేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కలిసి వచ్చాయి. అదే సమయంలో బీఆర్ఎస్ కొంత ఆత్మ అవలోకనం చేసుకొని కొంత ముందుకు వెళ్తూ ఉంటే బాగుండేది అని చెప్పేసి కార్యకర్తలు అభిప్రాయపడతా ఉన్నారు. బీఆర్ఎస్ లో కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురే అనే విధంగా ప్రచారం నిర్వహించడము, ఈ ముగ్గురే మొత్తం అంటే తెలంగాణలో గెలుపుబాటు ఈ ముగ్గురు భుజస్కంధాల మీద వేసుకొని కొంత ప్రయత్నం చేయడం కూడా టీఆర్ఎస్ కు కొంత మైనస్ జరిగింది. మిగతా నాయకులకు మిగతా శ్రేణులకు అంటే ఎంపీలు ఉన్నారు, కేశవరావు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు, కొంతమంది వినోద్ కుమార్ లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రచార బాధ్యత వాళ్ళకు కొన్ని జిల్లాల వారిగా కేటాయించి ప్రచార బాధ్యత అప్పచెప్పి పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది, కాంగ్రెస్ ఎక్కడ బలంగా ఉంది, ప్రత్యర్థి ఏ రకమైన ఏ అంశాల మీద బలంగా ఉన్నాడు, ఏ అంశాల మీద బలంగా ప్రజలకు దూసుకువెళ్తున్నారు రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి. తాజా అప్డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇటు వరంగల్ నుంచి పాలకుర్తి నియోజకవర్గం నుంచి యశస్విని రెడ్డి గెలుపొందడం జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించి ఆమె ఘన విజయం సాధించడం జరిగింది. దాదాపుగా చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ హవా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు కొడంగల్లో రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ గెలుపొందడం జరిగింది. అలాగే ఇల్లందులో హరిప్రియా నాయక్ పై కోరం కనకయ్య గెలుపొందారు. ఇక నాగార్జున సాగర్ లో కనుక చూసుకుంటే